ఇవాళ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మొదటి జాబితాను విడుదల చేయటం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుండో ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే, నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ ఏజ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని అంటూనే విమర్శించటం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇవాళ రోజున మరి పొత్తు అనేది లేకుండా ఆ పొలిటికల్ హిస్టరీ అంత వయసు లేనటువంటి వ్యక్తితో కలిసి కూటమిగా కలిపి రావటమే కానీ డైరెక్ట్గా రాలేనటువంటి పరిస్థితి మనం ఇవాళ 2024 ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ఆర్థిక రంగ సూచీల్లో ఆంధ్రప్రదేశ్ గణనీయంగా వృద్ధి సాధించిందో, ముఖ్యంగా జాతీయ అంటే నేషనల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం కొన్ని నేను మీకు చెప్దామనుకుంటా ఉన్నానండి. అవి లైక్ జిఎస్డిపి తీసుకుంటే 50.81% వృద్ధి వాళ్ళ రోజున మనం చూసాం. గత ఏదైతే 2019 నుండి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంతేకాదు పర్ క్యాపిటా విషయంలో తీసుకుంటే పర్ క్యాపిటా కూడా 42.56% మనము పర్ క్యాపిటాలో కూడా మనము ఉన్నామని చెప్పుకోవాలి. అలాగే క్యాపెక్స్ ప్రకారం తీసుకుంటే 25.6% వృద్ధి రేటు మనం చూసామండి, ముఖ్యంగా ఆర్బీఐ ప్రకారం. అదే మనము ఒక సెక్టార్ వైజ్ గా తీసుకోండి, అసలు డెవలప్మెంట్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి రకరకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి మీకు ఒక సెక్టార్ వైజ్ గా కూడా ఎన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి చూపించారో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తాను, చూసుకోండి మీరు. అంటే ఒక అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 63.19% మనము వృద్ధి రేటు చూసాము. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లో చూసుకుంటే దాదాపు మ్యానుఫ్యాక్చరింగ్ లో 48.24% మనం వృద్ధి రేటు చూసామండి. అలాగే ఒక కన్స్ట్రక్షన్స్ అంటే నిర్మాణాల్లో కన్స్ట్రక్షన్స్ లో చూసుకుంటే 39.81% వృద్ధి రేటు ఉంది. అలాగే ఒక ఇండస్ట్రీ సెక్టార్ లో తీసుకుంటే 50.49% వృద్ధి ఉందండి. అలాగే ఒక సర్వీస్ సెక్టార్ ని తీసుకోండి, సర్వీస్ సెక్టార్ లో తీసుకుంటే 47.48% వృద్ధి రేటు మనం గమనించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ముఖ్యంగా ఇదంతా కూడా ఒక 3 సంవత్సరాల కాలంలోనే ఈ వృద్ధి డిఫరెంట్ సెక్టార్స్ లో మనం ఈ డెవలప్మెంట్ మనం చేశామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 2.5 years మనకి కోవిడ్ లోనే పోయినంత విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి రిమైనింగ్ పార్ట్ ఏదైతే అరౌండ్ 3 years ఉందో ఆ 3 years లో మాత్రమే జరిగినటువంటి డెవలప్మెంట్ డిఫరెంట్ సెక్టార్స్ లో అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నానండి. కాబట్టి ఏంటంటే ఇది ఒక విధంగా చూస్తే ఇట్స్ నాట్ ఓన్లీ ఏ సింపుల్ రికార్డ్, ఇట్స్ అన్ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.